ఇందులో 27 వచనాలు ఉన్నాయి. 3 3 9 27 వచనాలు చదవండి. మొదటి వచనం ప్రారంభించండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. రెండవ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అది ఇక్కడ దానియేలు గారు రాస్తూ ఉన్నారు. మాదీయుడు అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులకు రాజుగా ఉన్న కాలములో ఆ దర్యావేషు యొక్క ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు అని పిలువబడే నేను, ఆయన దానియేలు గారు ఒక ప్రవక్తగా ఉన్నట్లా మనం చూస్తున్నాం. అంతేకాదు దైవజనుడు, దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రతిదినము ప్రార్థన చేసే అలవాటు ఉన్నవాడు. ఆయన దేవుని యొక్క వాక్యమును చదివే అలవాటు ఉన్నవాడుగా మనం గ్రహిస్తున్నాం. దానియేలు గారు వాళ్ళు బబులోను రాజ్యంలోనికి బానిసలుగా రావటానికి ముఖ్య కారణము వారి ప్రజలు, వారి రాజులు, వారి యాజకులు, వారి ప్రవక్తలు మొదలగు వారు దేవుని సన్నిధిలో అవిధేయులుగా జీవించారు, అపవిత్రులుగా జీవించారు. దేవుడు వారికి ఇచ్చిన దేశాన్ని, దేవుడు ఇష్టపడిన దేశాన్ని వారికి ఇచ్చాడు. ఆ దేశాన్ని వీరు అపవిత్రపరిచారు. ఆ దేశాన్ని దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ దేశంలో. కనుక దేవుడైన యెహోవా తన సేవకుడైన మోసే ద్వారా దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా వీరు దేవుని విడిచిపెట్టి మరి యొక్క దేవుళ్ళను సేవించిన ఆ దేశంలో అమోరీయులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించిన వాళ్ళ దేశంలో అమోరీయులు ఎలా ప్రవర్తించారంటే వారు అత్యంత అపవిత్రంగా ప్రవర్తించారు. వాళ్ళు వాళ్ళ చిన్న బిడ్డలను, శిశువులను, మగపిల్లలను, ఆడపిల్లలను మొలెక్కు యొక్క దేవునికి ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి దాటించారంటే అగ్నిగుండంలో బలిగా అర్పించారు. వాళ్ళ పిల్లల యొక్క రక్తాన్ని అక్కడ బలిపీఠం మీద ప్రోక్షించారు. ఇట్టి క్రియలు చేయడం వల్ల వాళ్ళని ఆ దేశంలో నుంచి తొలగించి వారి దేశంలో ఇశ్రాయేలు ప్రజలను యెహోవా దేవుడు స్థాపించినట్లుగా వాక్యం ద్వారా తెలుస్తుంది. మళ్ళీ మోషే గారు మాట్లాడుతూ మీరు కూడా వారి వంటి క్రియలు చేసి వారిలా ప్రవర్తిస్తే, మీరు మీ దేవుడైన యెహోవాని విడిచిపెట్టి మీరు మరొక దేవుణ్ణి మీరు కొలిస్తే, లేదా మీరు వారు ప్రవర్తించినట్లు మీరు అపవిత్రంగా ప్రవర్తిస్తే, దేవుని సన్నిధిలో మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తే, ఏ క్రియలైతే యెహోవా దేవుడు అసహ్యించుకుంటాడో అటువంటి క్రియలను మీరు చేస్తే మిమ్మల్ని కూడా ఆయన వారిలాగే తొలగించి వేస్తాడు, మీ దేశంలో నుండి మిమ్మల్ని ఉమ్మి వేస్తాడు అని మోసే గారు తెలియజేసినట్లుగా, దానికి సాక్ష్యంగా ఆకాశాన్ని భూమిని ఉంచినట్లుగా వీరి ప్రవర్తనను బట్టి యెహోవా దేవుడు వీరిని ఇశ్రాయేలు దేశంలో నుండి బబులోను దేశంలోనికి బానిసలుగా పంపించాడని ఈ దానియేలు గారికి తెలుసు. కానీ దానియేలు గారు ఈ ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ బానిసత్వము ఎంతో కాలం లేదు, దేవుడు కనికరించి వీరికి 70 సంవత్సరాలు మాత్రమే బానిసత్వంలో ఉండటానికి ఆయన నిర్ణయించాడని, 70 సంవత్సరాలు నిండిన తర్వాత వీరిని మరలా దర్శిస్తాడని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనములో రాయబడినట్లుగా గ్రహించి అప్పటికి దానియేలు గారు ఈ యొక్క బబులోను రాజ్యంలో 68 సంవత్సరాలుగా ఈ బబులోను రాజ్యంలో దానియేలు గారు వారితో పాటు ఈ బబులోను రాజ్యానికి వచ్చిన యూదులు చెరలో ఉన్నారని, ఇక 2 సంవత్సరాలలో వీళ్ళు 70 సంవత్సరాలు నిండిపోతూ ఉన్నాయని, వారికి చెర నుండి విడుదల కలుగుతుందని, తిరిగి వారి సొంత దేశమైన యెరూషలేమునకు తిరిగి వెళ్తామని దానియేలు గారు గ్రహించి 3వ వచనం చదవండి. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసము నుండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరముగా చేసుకొంటిని. దానియేలు గారు ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. కానీ ఇదొక ప్రత్యేకమైన విషయం కదా, ఇదొక ప్రత్యేకమైన విషయం.
దానియేలు గారు బబులోను రాజైన నెబ్కద్నెజరు గారు తన కళను మర్చిపోయినప్పుడు కూడా ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఇది ఒక ప్రత్యేకమైన సందర్భము. ఈ విడుదల, మహా విడుదల కలుగుతోంది ఇశ్రాయేలు ప్రజలకు. బానిసత్వం నుంచి విడుదల. బానిసత్వం అంటే అతి ఘోరమైన శిక్ష. పూర్వకాలంలో బానిసత్వం అనే అలవాటు ఉండేది, ఒక ఆచారం ఉండేది. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళని తమ ఇష్టం వచ్చినట్లు చేసుకునే వాళ్ళు. బానిసత్వముల గురించి ఒక సామెత ఉంది, ఏంటంటే మరణము బానిసత్వము కన్నా చాలా మంచిది అని అంటారు. సో డెత్ ఈజ్ బెటర్ దెన్ బాండేజ్ అంటారు. అటువంటి బానిసత్వం నుంచి విడుదల కలగబోతుంది కనుక ఎంతో సంతోషంతో ఈయన దేవుని సన్నిధిలో దేవునికి విజ్ఞాపన చేయాలని ఆలోచన కలిగిన వాడై ఒక గోనెపట్ట కట్టుకొని, తన బట్టలు విప్పుకొని గోనెపట్ట కట్టుకొని, తన తలపైన దుమ్ము ధూళి వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట ఆయన మనస్సును తగ్గించుకొని నిబ్బరము చేసుకున్నాడట. 4వ వచనము, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమైన చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అది దానియేలు గారు దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకుంటున్నాడు. ఆయన పాపమును ఒప్పుకుంటున్నాడు. ఆయన యొక్క ప్రజల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. నీవు మహత్యము కలిగిన భీకరుడు ఒక దేవుడవు. నీ ఆజ్ఞలను అనుసరించువాడి ఎడల నీ నిబంధనను నీ కృపమును జ్ఞాపకం చేసుకుంటావు. కానీ నీ మీద తిరుగుబాటు చేసిన వారి ఎడల నీవు తప్పక శిక్షను తీసుకుని వచ్చే దేవుడు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మాకు చెప్పిన వాటిని మేము వినక, వారి మాటలను మేము ఆలకించక, నీ నామములో నీ దాసులు మా అధిపతులకు మా రాజులకు మా ప్రజలకు తెలియజేస్తే మేము ఆ ప్రవక్తల యొక్క మాటలను వినక, మేము వాటిని ఆలకింపక, నీ ఆజ్ఞలను నీ యొక్క మాటలను మేము వినక, మేము దుష్టులమై చెడుతనము చేస్తూ మేము నీకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన వారమని ఒప్పుకుంటున్నాడు. తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన ప్రజల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన అధికారుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన రాజుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన ప్రవక్తల పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. చదవండి 7వ వచనం. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. నీవే నీతిమంతుడవు తండ్రి అంటున్నాడు. మాకు నీ దగ్గర ముఖం చూపించడానికి మాకు లేదు, అవకాశం లేదు. మేము సిగ్గుచేత మా ముఖము మేము దించుకొని ఉన్నామంటున్నాడు. మేము నీ మీద తిరుగుబాటు చేస్తాం. మేము ఇక్కడికి రావటానికి మా యొక్క అపరాధము పాపమే కారణము తండ్రి. నీవు నీతిమంతుడవు, నీ దోషమేమీ లేదు అంటున్నాడు. నీవు మా అపరాధములను బట్టి, మా తిరుగుబాటును బట్టి, మా పాపములను బట్టి, మా దుష్టత్వములను బట్టి నీవు మమ్మల్ని సకల దేశములకు తరిమేవు. ఒక దేశం నుండి అనేక దేశాలకు మమ్మల్ని తరిమేసావు అంటున్నాడు. చదువు. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉంటయు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగినది. ఈ దినాన మాకు మాత్రమే కాదు ప్రభువా, ఇంకా యెరూషలేములో కొంతమంది యూదులు విడిచిపెట్టి ఉన్నారు కదా, వారికి, ఇక్కడ ఉన్న మాకును, ప్రపంచమంతా బానిసత్వంలో చెదరగొట్టబడిన వారికి ఈ దినము సిగ్గుపడమే తగ్గి ఉన్నది. మేము నీ సన్నిధిలో మేము సిగ్గుపడి మా ముఖమును నీకు చూపించలేక దించుకొని వికారము చెంది ఉన్నాము అంటున్నాడు.
ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబొచ్చినట్టుగా సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా మేము పాపం చేసినందుకు మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు ముఖము చిన్నబోవుచు సిగ్గుపడటమే తగి ఉంది ప్రభువా అంటున్నాడు. 9వ వచనము. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి తిమి, అయితే ఆయన కృపాక్షేమములు గల దేవుడై ఉన్నాడు. మేము తిరుగుబాటు చేసినప్పటికీ మా దేవుడు కనికరము చూపు దేవుడు, క్షమించు దేవుడు. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఆయన క్షమించే దేవుడు అంటున్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవలనని సెలవిచ్చెను. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేవా, నీవు నీ దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞ ఇచ్చావు, వాటిని అనుసరించుకోవాలని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు నీవు. వారు ప్రతిదినము నీ చిత్తమును మాకు తెలియజేస్తున్నారు, నీ ప్రవర్తన బాగాలేదు మార్చుకోమని తెలియజేస్తున్నారు. మేము నీ మాట వినకపోయాం ప్రభువా అంటున్నాడు. ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి కనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాసనము మా మీద కుమ్మరించితివి. చక్కగా మాట్లాడుతున్నారు దానియేలు గారు. ప్రభువా అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును అతిక్రమించాము, మీరు అతిక్రమిస్తున్నారని మాటి మాటికి మీరు మాకు ప్రవక్తల ద్వారా మీ చిత్తమును మీరు మాకు తెలియజేయక వాటిని వెనక తిరుగుబాటు చేశాం, మేము పాపం చేశాం ప్రభువా అంటున్నాడు. గనుక మేము పాపము చేస్తే మమ్మను మా దేశం నుండి తరిమి వేస్తానని నీవు నీ దాసుడకు మోసే ధర్మశాస్త్రమందు నీవు ప్రమాణము చేసినట్లు ప్రభువా ఈ శిక్షను మా మీద కుమ్మరించావు. శిక్ష ఏమైందట? కుమ్మరింపబడింది ఇశ్రాయేలీయుల మీద. నువ్వు కుమ్మరించావు తండ్రి, ఈ శాపమును మా మీద కుమ్మరించావు అంటున్నాడు. 12వ వచనము. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మా ఏలికలుగాను ఉండు మా న్యాయాధిపతుల మీదకును ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. ఇక్కడ ఏమంటున్నాడు? యెరూషలేములో జరిగిన కీడు, యెరూషలేము ప్రజలకు జరిగిన కీడు మరి ఏ దేశంలో ఏ ప్రజలకు జరగలేదు అంటున్నాడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజల చరిత్రను చూస్తే వాళ్ళు ఆ దేశంలో నివసించిన కాలము అతి స్వల్పకాలం మాత్రమే నివసించారు. వాళ్ళు క్రీస్తు పూర్వము 1500లో యెరూషలేం ఆ యొక్క దేశంలోనికి వారు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు 586వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం 1500కి వెళ్ళి క్రీస్తు పూర్వం 500 ఆ దేశం నుంచి వాళ్ళు తొలగింపబడ్డారు. అంటే 1000 సంవత్సరాలు మాత్రమే అక్కడ జీవించారు. ఆ దేశాన్ని వాళ్ళు అనుభవించలేకపోయారు. అదే మిగిలిన ప్రజలకు ఇంత ఘోర శిక్ష పడలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. ఆయన మా మీదికి మా ఏలికలుగా ఉండిన మా రాజుల మీదికి మా న్యాయాధిపతుల మీదికి ఈ కీడును రప్పించి ఆయన తాను చెప్పిన తన దాసుడైన మోసే గారి ద్వారా ఆయన చెప్పిన మాటను ఆయన నెరవేర్చిన దేవుడు అంటున్నాడు. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడబడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతిమి. ఏమన్నాడు? మోసే ధర్మశాస్త్రంలో రాసిన కీడంతా నీవు మా మీదికి రప్పించినా మేము మా చెడుతనం మానలేదు ప్రభు అంటున్నాం. మా చెడుతనం మానలేదు. మేము నీ సత్యమును అనుసరించి మేము బుద్ధి తెచ్చుకొని నీ మాటలను విని నీ చిత్తము చొప్పున నీకు లోబడి జీవించున్నట్లు మమ్మల్ని మేము సమాధానపరచుకోలేకపోయాము, నీకు లోబడలేకపోయాం ప్రభు అంటున్నాడు.
14వ వచనం. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసెను. మేము ఆయన మాట మేము వినలేదు గనక, ఆయన చిత్త ప్రకారము మేము ప్రవర్తించలేదు గనక, ఆయన దృష్టిలో మేము చెడునృత నడిచాము కనుక, ఆయన నీతిమంతుడైన దేవుడు గనక, ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనక మమ్మల్ని భరించలేక తన న్యాయమును బట్టి సమయమును చూసి ఈ కీడు మా మీదికి రప్పించాడు అని దానియేలు గారు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా మా దేవా, నీవు నీ బహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకును ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడుతనమును నడిచిన వారము. ఏమన్నాడు ఇక్కడ? తన యొక్క పూర్వ చరిత్రను దానియేలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువైన దేవా, నీ బాహుబలం వలన నీవు ఈ ఐగుప్తులో ఉన్న నీ ప్రజలను నీవు రప్పించావు, బయటికి మహత్కార్యాలు చేశావు, అద్భుత కార్యాలు చేశావు. ఐగుప్తులో ఉన్న ప్రతి జ్యేష్ఠ కుమారుని నీవు సంహరించి తీర్పు తీర్చి ఆ తీర్పును అమలు జరిపి వారిని సంహరించి నీవు బయటికి తీసుకొని వచ్చి నీ నామమునకు ఘనత తెచ్చుకున్నావు. మేమైతే పాపము చేసి చెడు నడత నడిచాం, నీవు నీతిమంతుడవు, మేము పాపలము ప్రభువా అంటున్నాడు. 16వ వచనము. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పందమైనది. యెరూషలేము నీకు ప్రతిష్టమైన పర్వతము. ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నిత్య కార్యములన్నీ బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు మరలా? ప్రభువా, మా పాపములను బట్టి, మా పితరుల పాపములను బట్టి, దోషములను బట్టి ఈ యెరూషలేము అనే పట్టణం ముందు చూసారా, సకల ప్రజల ఎదుట నిందాస్పదమైంది అది. ఎందుకంటే ఈ యెరూషలేము పట్టణం అన్నది దేవుడు ఏర్పరచుకొనిన పట్టణము. భూమి మీద ఉన్న అనేక ప్రాంతములలో, అనేకమైన స్థలములలో దేవుడు ఏర్పరచుకున్న పట్టణం యెరూషలేము. మోసే గారు అంటారు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయములో, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న పట్టణము సంవత్సరము మొదలుకొని సంవత్సర అంతము వరకు ఆయన కనుదృష్టి ఆ పట్టణం మీద ఉంటుంది. ఎందుకు ఆ పట్టణాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఆ పట్టణంలో ఆయన చనిపోవాలనుకున్నాడు. ఆయన శిలువ మరణాన్ని ఆ పట్టణములోనే ఆయన పొందాలని జగత్తుకు పునాది వేయబడకమునిపై ఆయన నిర్ణయించుకున్నాడు కనుక అబ్రహాముని ఆయన ఊరనే పట్టణంలో నుండి ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి, ఆ కనాను దేశానికి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు రాబోయే యేసుక్రీస్తు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో యెరూషలేము పట్టణాన్నే ఆయన రాజధానిగా ఏర్పరచుకున్నట్లుగా మనం వాక్యం ద్వారా గ్రహిస్తున్నాం. ఈ యెరూషలేములో ఇది నీ ప్రతిష్ఠితమైన పర్వతము యెరూషలేము. ఈ యెరూషలేము పట్టణము నీకు ప్రతిష్ఠితమైనది. ఈ యెరూషలేములో ఉన్న సియోను పర్వతము నీకు ప్రతిష్ఠితమైనది. ఈ పట్టణం మీదకి నీవు నీ కోపమును, నీ రౌద్రమును నువ్వు రప్పించావు. మా యొక్క పాపముల వలన ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేసేసావు ప్రభువా. ఆ పట్టణాన్ని నీవు ఇతరులు చూసి నవ్వుకునేలాగా ఆ పట్టణాన్ని నీవు మార్చేశావు. నీ నీతి కార్యములన్నింటిని బట్టి నేను విజ్ఞాపన చేసుకొనిచున్నాను. నీ కోపమును ఆ పట్టణం మీద నుండి తొలగిపోనిమ్ము అని వేడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. అది ఇప్పుడు ఏమంటున్నాడు? ఇలాగ యెరూషలేము మా పాపముల వలన నీ యొక్క ఉగ్రతను అనుభవించి సర్వనాశనం అయిపోయింది ప్రభువా. కనుక మా విజ్ఞాపనలను నువ్వు ఆలకించు తండ్రి, మా ప్రార్థనలు ఆలకించు ప్రభువా. నీ చిత్తానుసారముగా నీ దయ చూపు తండ్రి. శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి, యెరూషలేము పట్టణం మీదకి, సియోను మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము ప్రభువా అని వేడుకుంటూ ఉన్నాడు. 18వ వచనం. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలువబడి
ప్రార్థించుట లేదు. మా దేవ చెవియొగ్గి ఆలకింపుము. నీ కనులను తెరిచి నీ నామమును వహించిన ఈ పట్టణమును మీదికి వచ్చిన నాశనమును, నీ నామమును వహించిన ఈ పట్టణమును సృష్టించి చూడుము. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రార్థిస్తూ ఏమన్నాడు? మా నీతి కాదు ప్రభువా, మేము సరిపోము, మా ప్రార్థనను ఆలకించు తండ్రి. మా దేవా, మా విన్నపములకు చెవియొద్దు. దయవు చేసి నువ్వు యెరూషలేము వైపు చూడు. ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును చూడు. నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం వైపు ఒక్కసారి చూడు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జన్ములను నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ విజ్ఞాపన చేస్తున్నాడు, మళ్ళీ విన్నవించుకుంటున్నాడు దేవునికి. ప్రభువా క్షమించు, ప్రభువా ఆలకించు, ప్రభువా ఆలస్యం చెయ్యకు, నా ప్రార్థనకు చెవియొగ్గు. నా దేవా, ఈ పట్టణము ఈ జనము ఈ రెండు నీవే. ఈ యొక్క యెరూషలేము పట్టణము నీ యొక్క ఇష్టమైన పట్టణము. నీవు ఈ పట్టణమును ఒక పర్పస్లో నువ్వు చూస్ చేసుకున్నావు. ఈ జనము నీ వల్లే. ఈ జనమును నీవు ఒక ఉద్దేశంతో ఏర్పరచుకున్నావు. వీరు నీ వారే. ఈ రెండిటికి నీ పేరే పెట్టబడి ఉన్నాయి. నీ ఘనతను బట్టి నా ప్రార్థనను విను ప్రభువా అని వేడుకుంటూ ఉన్నాడు. 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను, నా జనము యొక్క పాపములను ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. ఇంకా ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను, ఇంకా మాటలు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాను. నా హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాను. నా పాపములు ఒప్పుకుంటున్నాను, నా అపరాధములు ఒప్పుకుంటున్నాను, నా ప్రజల పాపములు ఒప్పుకుంటున్నాను, మా రాజుల యొక్క పాపములను ఒప్పుకుంటున్నాను. ఇన్ని రకాలుగా నేను ఒప్పుకుంటూ ఉండి పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనముల పాపమును ఒప్పుకుంటూ ఉన్నాను అంటున్నాడు. పవిత్ర పర్వతము కొరకు దేవుని విజ్ఞాపన చేయుచుంటిని అన్నాడు. 21వ వచనం. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశములైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. నేను ఇలాగ ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అప్పుడు ఎంత అయిందట? సాయంత్రపు బలి అర్పించు సమయం అయింది. ఆయన ప్రార్థన మొదలుపెట్టి ఉదయకాలంలో ప్రార్థన మొదలుపెట్టాడు. సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉన్నాడు. క్షమించమని అడుగుతూ ఉన్నాడు. మా అపరాధములను క్షమించమని అడుగుతున్నప్పుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున ప్రకాశమానుడైన దేవదూత గబ్రియేలను దేవదూత అనే మనుష్యుడు అంటున్నాడు. దేవదూత అనే మనుష్యుడు ఆ సమయమున నాకు కనబడి నన్ను ముట్టాడట. దానియేలు గారిని ముట్టాడు. ప్రార్థన ఇంకా నేను నీతో మాట్లాడాలి అన్నట్లుగా ముట్టాడు దానియేలు గారిని. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. అది ఏమంటున్నాడు? ఆయన ఈయనతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీకు గ్రహింప శక్తి ఇవ్వడానికి నేను వచ్చాను. ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చాను అంటే ఏదో ఒక మెసేజ్ని పట్టుకొని వచ్చాడు దేవుని దగ్గర నుంచి. ఈ గాబ్రియేలు దూత ఒక సందేశంను పట్టుకొని వచ్చాడు. ఏం సందేశం అది ఇప్పుడు తెలియజేస్తున్నాడు దానియేలు గారికి. దానియేలు గారు ఇంకా 70 సంవత్సరాలు 2 ఏళ్లలో పూర్తయిపోతుంది, ఇక మీరు యెరూషలేము దేశానికి మీరు వెళ్ళిపోతారు అని గాబ్రియేలు దూత సందేశం పట్టుకొచ్చి వచ్చాడేమో అని దానియేలు గారు అనుకుంటూ ఉన్నారు. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. అది ఇప్పుడు ఏమన్నాడు గబ్రియేలు దూత గారు? నువ్వు దేవుని దృష్టిలో అత్యంత ప్రియుడవు, చాలా విలువైన వాడివి, నువ్వు చాలా గనుడవు. నీవు ప్రార్థించడం మొదలు పెట్టగానే
నీవు ప్రార్థించడం మొదలు పెట్టగానే, నీ దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించడం నీవు ప్రారంభించగానే ఈ సంగతి నీకు చెప్పడానికి వెళ్ళమని ఆజ్ఞ ఇవ్వబడింది కనుక ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించు అన్నాడు. ఈ సంగతి నీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. 24వ వచనం. ఇది గొప్ప వచనము. ఈ అధ్యాయంలోనే ఒక గొప్ప వచనం ఇది. 24వ వచనము చదవండి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంత పర్యంతము నుండి నీతి బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడినది. ఇక్కడ ఏమన్నాడు? తిరుగుబాటు మాన్పడానికి, పాపము నివారణ చేయడానికి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచడానికి, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారాలు విధింపబడ్డాయి అన్నాడు. ఏడు విషయాలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ గాబ్రియేలు దూత గారు దానియేలు గారికి. ఈ దానియేలు గారేమో 70 సంవత్సరాలు నిండిపోతున్నాయి, ఇక మేము యెరూషలేముకి వెళ్ళిపోతామని ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుని దగ్గర నుంచి ఇంకొక విషయము దానియేలు గారికి బయలుపడింది. ఏ విషయం బయలుపడిందట? నీకును పరిశుద్ధ పట్టణం, నీ జనమునకును, నీ ఇశ్రాయేలు ప్రజలకును పరిశుద్ధ పట్టణమునకును అంటే యెరూషలేము పట్టణమునకును దేవుడు 70 వారాలు ప్రణాళిక విధించాడు. దేవుడు 70 వారాల ప్రణాళికను నీకు తెలియజేయమని ఆయన పంపించాడు నాకు. దేనికంటే ఇది తిరుగుబాటు మాన్పడానికి. ఏ ప్రజ అయినా తిరుగుబాటు చేయకుండా మాన్పడానికి, ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేయకుండా మాన్పడానికి, వారి పాపమునకు నివారణ చేయడానికి, వారి దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, ఈ యుగమంతా నిలిచి ఉండే నీతిని బయలుపరచడానికి, దర్శనమును ప్రవచనమును ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికి, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారంలో విధించబడ్డాయి. 70 వారాలు ప్రణాళికను దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు, యెరూషలేము పట్టణానికి. పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేం పట్టణం. ఈ యెరూషలేం పట్టణానికి, నీ జనమునకును అంటే ఇశ్రాయేలు ప్రజలకును 70 వారాలు విధింపబడ్డాయి అంటున్నాడు. చదవండి 25వ వచనము. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణ రాజవీధులను కందగములను మరలా కట్టబడు. ఇక్కడ ఒక విషయాన్ని ఈ గాబ్రియేలు దూత బయలుపరిచాడు. ఈ 70 వారాలు ఎలాగ ప్రారంభమవుతాయి, ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ 70 వారాల్లోని విధించారు. ఈ 70 వారాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి అన్నది కూడా గాబ్రియేలు దూత దానియేలుకు స్పష్టపరిచినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు? యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరినప్పుడు ఈ 70 వారాలు ప్రారంభమవుతాయి అంటున్నాడు గాబ్రియేలు దూత. యెరూషలేము పట్టణము సర్వనాశనం అయిపోయింది. యెరూషలేములో ఉన్న యెహోవా దేవుని యొక్క మందిరము సర్వనాశనం అయిపోయింది. మొత్తం మందిరాన్ని కట్టమని ఏ రోజు? కోరేసు అనే రాజు ఆజ్ఞ ఇచ్చాడు. యెరూషలేములో మహాదేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి మీరు వెళ్ళండి, నా దేశంలో ఆయన ప్రజలు బానిసలుగా ఉన్నారట, మీరందరూ వెళ్ళి అక్కడ ఆలయాన్ని కట్టండి అని చెప్పి వాళ్ళ ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరికీ వారు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి బంగారాన్ని, వెండిని, ఏవి కావాలంటే వాళ్ళ చేతికిచ్చి పంపించండి అని రాజు ఆజ్ఞ జారీ చేశాడు, కోరేసు రాజు. వాళ్ళు వెళ్ళి యెరూషలేములో దేవుని యొక్క ఆలయాన్ని కట్టారు. కానీ ఇక్కడ ఆజ్ఞ బయలుదేరింది దేనికి? ఆలయాన్ని కట్టడానికి కాదు, యెరూషలేమును మరలా కట్టించవచ్చు. అంటే యెరూషలేము చుట్టూ ప్రహారీ గోడ కట్టి యెరూషలేములో నివసించడానికి ఇల్లులు కట్టుకొని ప్రజలు నివసించడానికి ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది. సో ఇక్కడ యెరూషలేము ఆలయానికి కట్టడానికి ఒక ఆజ్ఞ బయలుదేరింది కోరేసు రాజు నుంచి. ఆజ్ఞ గురించి మాట్లాడలేదు గాబ్రియేలు దూత గారు. యెరూషలేమును కట్టవచ్చు అనే ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరిందంటే అర్తహషస్త అనే రాజు కాలంలో, అర్తహషస్త అనే రాజు కాలంలో ఈ యొక్క నెహమ్యా గారికి ఆజ్ఞ ఇవ్వబడింది, వెళ్ళి యెరూషలేమును కట్టమని.
యెరూషలేముని కట్టుకుంటాం ప్రభు రాజా, మా దేశం ఇలా అయిపోయిందని ఈ యొక్క నెహమ్యా గారు అర్తహషస్త రాజుగారిని అడిగినప్పుడు అర్తహషస్త రాజుగారు కట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దినము నుంచి ఏమంటుంది, యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని 60 అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టణను స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడతాయి అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, ఈ ఆజ్ఞ బయలుదేరిన తర్వాత 7 వారాల్లో యెరూషలేము పట్టణం నిర్మాణం పూర్తవుతుంది. ప్రహారీ గోడ నిర్మాణము, ఇవన్నీ యెరూషలేములో ప్రజలు నివాసయోగ్యంగా మారడం, ఇవన్నీ పూర్తవుతుంది. ఆ తర్వాత 62 వారములు అంటున్నాడు. ఒక వారము అంటే 7 సంవత్సరాలు. బైబిల్ గ్రంథంలో ఒక వారం అంటే 7 సంవత్సరాలు. అంటే బైబిల్ గ్రంథంలో ఒక రోజు అంటే ఒక సంవత్సరం, ఒక వారము అంటే 7 సంవత్సరాలు. 7 రోజులు కదా, 7 సంవత్సరాలు. వీళ్ళు ఈ ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరిందంటే 445లో అనుకుంటా, బీసీ, క్రీస్తు పూర్వము 445లో ఈ ఆజ్ఞ బయలుదేరినట్లుగా చూస్తున్నాం. నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు, బయలుదేరినట్లుగా చూస్తున్నాం. అప్పటి నుంచి 49 సంవత్సరాలు యెరూషలేము అది గోడ పూర్తయింది నెహమ్యా గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత 62 వారములు తొందరగలిగిన వారములు అంటున్నాడు. ఈ 62 వారములు అంటే 434 సంవత్సరాలు. 434 సంవత్సరాలు వీళ్ళు ఒత్తిడితో కూడిన జీవితం జీవించారు. ఇటుపక్క పైభాగంలోనేమో ఈ అంతియోకియా వాళ్ళు, దక్షిణంలోనేమో ఈజిప్ట్ రాజులు అస్తమానం యుద్ధాలు చేసుకుంటూ ఉన్నప్పుడు వారి మధ్యలో ఇశ్రాయేలు దేశం నలిగిపోయింది. అంటే ఈ ఇశ్రాయేలు దేశం కోసం వాళ్ళిద్దరు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశము వాళ్ళ మధ్యలో ఉన్న దేశము సారవంతమైన దేశము. ఆ దేశము మంచి పళ్ళు, మంచి వృక్షాలు, మంచి ద్రాక్షలు, మంచి ఒలీవ చెట్లు, అంజూర చెట్లు, ఆ తర్వాత గోధుమలు, యవలు పండే దేశం అది. కనుక ఆ దేశం మీద కోసం వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, ఈజిప్ట్ రాజులు, అంతియోకియా రాజు. కనుక ఒత్తిడితో కూడిన 62 వారములు అంటే 62 వారములు అంటే 62 × 7 ఎంత, 434 సంవత్సరాలు. సో ఈ యొక్క ఒత్తిడిలో ఈ దేశం ఉంటుంది అని సెలవిచ్చాడు. ఎప్పుడు ఈ యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అంటున్నాడు. అప్పటి నుంచి 69 వారాలు గడిచిపోయాయి. అంటే 7 వారాల్లో ఆ యెరూషలేము కట్టబడినట్లుగా చూస్తున్నాము. ఆ తర్వాత 62 వారాలు ఎంతో కష్టమైన కాలము. మొత్తము ఈ 434, 49 కలిపితే 483 సంవత్సరాలు. ఈ 483 సంవత్సరాలు చూసారు. 27వ వచనం మనం చూస్తే 26వ వచనం, ఈ 62 వారములు జరిగిన పిమ్మట కాదు ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఈ 62 వారాలు, ఈ 7 వారాలు, మొత్తం ఈ 69 వారాలు గడిచిన పిమ్మట అభిషక్తుడు నిర్మూలన చేయబడతాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. భూమి మీద దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన తర్వాత అభిషక్తుడు నిర్మూలం అవడానికి 483 సంవత్సరాలు దేవుడు కేటాయించాడు, ప్రణాళిక ఇచ్చాడు. 483 సంవత్సరాలకి భూమి మీదకి అభిషక్తుడు వచ్చి నిర్మూలన చేపడతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 19వ అధ్యాయము లూకా సువార్తలో ఆయన యెరూషలేమునకు గాడిద పిల్ల మీద ఊరేగుతూ వచ్చి ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు ఆయన కదా. గాడిద పిల్ల మీద ఊరేగుతూ వచ్చాడు. ఆ దినం స్పెషల్ డే. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు విధింపబడిన ఈ 69వ వారంలోనే ఆఖరి దినాన యేసుక్రీస్తు ప్రభువు మట్టలాది వారం నాడు గాడిద పిల్ల మీద ఊరేగుతూ యెరూషలేం పట్టణానికి దేవుని యొక్క రాజుగా వస్తూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చాడు. ఏమంటాడు ఆయన? ఈ నీ దినమందైనను, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. ఈ నీ దినమందైనను, ఈ నీ దినము అంటాడు. నీకు ఇవ్వబడిన ఆఖరి దినము. ఈ దినమందైనను నీవు సమాధాన సంబంధమైన విషయాలను నీవు గ్రహించుంటే
నీకు మేలు అంటాడు. ఈ నీ దినం లాస్ట్ డే అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఆఖరి దినం 69వ వారము గడిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. అందుకే అభిషక్తుడు నిర్మూలన చేయబడ్డాడు. 483వ సంవత్సరం ఆఖరి రోజు. ఎంత వెల్ క్యాలిక్యులేటెడ్గా దేవుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సమస్తమును నిర్వహించజాలిన తన శక్తిని బట్టి అంటాడు పౌలు గారు. సమస్తాన్ని ఆయన అన్నది అన్నట్లుగా చేసే దేవుడు మన దేవుడు. ఆయన రాజు ఆజ్ఞ జారీ అయినప్పటి నుంచి కౌంట్ చేయమన్నాడు. రాజు ఆజ్ఞ జారీ అయిపోయింది. 69 వారములు గడిచిపోయి, అనగా 483 సంవత్సరాలు గడిచిపోయి యేసుక్రీస్తు ప్రభు ఆయన యెరూషలేమునకు గొర్రె పిల్లగా వచ్చి ఆయన ఆలయంలో కూర్చొని ఆ పట్టణం కోసం ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు? ఈ నీ దినమందైనను నీవు ప్రభువు దర్శించినది నువ్వు ఎరగటం లేదు అంటాడు. నువ్వు ఎరిగి ఉంటే ఎంత మేలు అంటాడు. నువ్వు ఎరిగి ఉంటే ఎంత మేలు. ప్రవక్తలను చంపుదానా, నీ యొద్దకు పంపబడిన వాళ్ళని రాళ్లతో కొట్టుచూ ఉండదానా, కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచుకున్నట్లుగా మిమ్మల్ని ఎన్నోసార్లు నేను దాచుకొని కాపాడాలని ప్రయత్నం చేశాను, మీరు సహకరించలేదు, మీరు నాకు సహకరించలేదు అంటాడు. ఈ రకంగా అభిషక్తుడు నిర్మూలన చేయబడ్డాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విధింపబడినది 70 సంవత్సరాలు, అభిషక్తుడు నిర్మూలమైనది 69 సంవత్సరాల 69 వారాలకు, అంటే 483 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నుండి తీసివేయబడ్డాడు. ఈ లోకంలో శిలువ మరణమును పొంది ఆయన ఈ లోకంలో ఆయన యొక్క మొదటి రాకడ సంబంధమైన విషయాలను సంపూర్తి చేసినట్లుగా చూస్తున్నాం. వెంటనే 70వ వారం ప్రారంభం కాలేదు. ఇక్కడ వెంటనే 70వ వారం ప్రారంభం అవ్వలేదు. 69 వారాలు అంటున్నాడు. 70వ వారం గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. చదువు, ఇది కంటిన్యూ చేయి. 26 వచనం. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణము పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలం అంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిన. ఇక్కడ సడన్ గా ఈ వేరే విషయంలోకి వెళ్ళిపోయింది ఈ వచనం. ఇక్కడ వరకు అభిషక్తుడు నిర్మూలన చేయబడును అని ఈ 26వ వచనము మొదటి మాటగా రాయబడి, రెండో మాటగా ఏమని రాయబడిందంటే వచ్చునట్టి రాజు. ఇక్కడ ఈ అధ్యాయం అంతా ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేము పట్టణానికి సంబంధించింది గనక గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు దానికి మాత్రమే లిమిట్ చేసినట్లుగా మనకు బోధపడుతుంది. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు, ఒక రాజు వస్తాడట, ఆయన ప్రజలు ఏం చేస్తారట, ఈ పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేస్తారట. వాళ్ళు, ఒక రాజు వస్తాడు, అతను ఈ యొక్క ప్రజలను పవిత్ర పట్టణాన్ని నాశనం చేస్తారు. రాజు యొక్క ప్రజలు ఈ పరిశుద్ధ ఆలయమును, పరిశుద్ధ పట్టణమును, యెరూషలేము పట్టణమును, యెరూషలేములో ఉన్న దేవుని ఆలయములను వీళ్ళు నశింపజేస్తారు. నశింపచేయడం అంటే ఇష్టం వచ్చినట్లు చేస్తారు. వాళ్ళ దేవతలను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఆ దేవుని సన్నిధిలో ఇష్టం వచ్చిన అపవిత్ర కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. తాగిపోయి అక్కడ దొల్లేస్తూ ఉంటారు, అక్కడ చంపుతూ ఉంటారు, అక్కడ ప్రజల్ని తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ఇష్టం వచ్చినట్లుగా చేసి ఆ యెరూషలేము పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని నశింపజేస్తారని ఉంది. వాని అంతము హఠాత్తుగా వస్తుందట. ఆ రాజు యొక్క అంతము హఠాత్తుగా వస్తుంది అంటున్నాడు. మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయించబడింది. ఈ సమయంలో ఒక యుద్ధం జరుగుతుందని కూడా తెలియజేయబడుతుంది ఇది. సరే, ఇప్పుడు చదువు 27వ వచనం చదవండి. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరిచి. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మళ్ళీ ఒక వారం కోసం మాట్లాడుతున్నాడు. 69వ వారం అయింది, అభిషక్తుడు తీసివేయబడ్డాడు. రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. నెహమ్యా కాలంలో అర్తహషస్త అనే రాజు, పారసీక మాదీయ రాజు, అర్తహషస్త అనే రాజు నెహమ్యా కాలంలో యెరూషలేమును కట్టుకోమని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పటి నుంచి యెరూషలేము కట్టబడింది. 69 వారాలు గడిచిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల మీద, గాడిద పిల్ల మీద ఊరేగుతూ యెరూషలేం పట్టణానికి వచ్చాడు. ఆయన్ని పట్టుకున్నారు, ఆయన్ని సెలవు వేశారు. అభిషక్తుడు
నిర్మూలమైపోయాడు. కానీ 69 వారం అయిపోయింది, 70వ వారం ఇంకా ప్రారంభం కానట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 27వ వచనంలో ఒక వారం అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ 70వ వారం గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమన్నాడు అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అది ఇక్కడ రాయబడి ఉన్న రహస్యం ఏంటంటే, నిబంధనను స్థిరపరిచినప్పుడు ఈ వారం ప్రారంభమవుతుంది. ఈ వారం ప్రారంభం అవ్వాలంటే ఒక అగ్రిమెంట్ కుదరాలి. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరుస్తాడు. అనేకులకు, ఈ భూలోకంలో ఉన్న అనేక మనుషులకు, ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన స్థిరపరుస్తాడు. ఏమని? ఇతను ఏమంటాడంటే, నేనే క్రీస్తునే అంటాడు. నేనే క్రీస్తునే అంటాడు. ఈ ఒక వారము దేవుడు ఈ క్రీస్తు విరోధికి కేటాయించాడు కనుక అతను నేనే క్రీస్తుని అంటాడు. నీవు క్రీస్తు అంటే సరేని అనేకులు అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. ఇశ్రాయేలు ప్రజలైతే నువ్వు ఎలాగ క్రీస్తువి అంటారు. నువ్వు ఏ రకంగా క్రీస్తువి? క్రీస్తు అంటే ఏంటి? మెస్సియా, రక్షకుడు. నువ్వు ఎలాగ మమ్మల్ని రక్షిస్తావు? ప్రపంచం అప్పుడు చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ 70వ వారం ప్రారంభం అవడానికి ముందు ప్రపంచము ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు అన్న స్థితిలో ప్రజలు వెళ్ళిపోతారు. ప్రజలు సమస్త విధములైన దుర్మార్గాల్లోకి వెళ్ళిపోతారు. వాతావరణం సహకరించదు. ఇలాగ ప్రతి విధమైన ఇబ్బందుల్లోకి ఈ ప్రపంచము వెళ్ళిపోతూ, ఈ లోకం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈయన నేను కాపాడుతాను అని, నేను రక్షకుడు, నేను వస్తాడు కనుక నువ్వు ఎలా రక్షకుడు అని ఇశ్రాయేలు ప్రజలు అడుగుతారు. ఏమని అడుగుతారంటే వాళ్ళు, నువ్వు రక్షకుడు అయితే నువ్వు గగనము చీల్చుకొని రావాలి కదా. యెషయా గ్రంథంలో ఉంది కదా, నువ్వు గగనము చీల్చుకొని వచ్చుదువు గాక, నీ సన్నిధిలో పర్వతంలో తత్తరిల్లు గాక అని ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆకాశం నుంచి రావాలి మెస్సయ్య. నువ్వెక్కడి నుంచి వచ్చావు అని వీళ్ళు అడుగుతారు. అయితే ఓ పని చేయండి, ఒక వారము మీరు నాతో ఒప్పందానికి రండి, నేను మెస్సయ్యనైతే నన్ను ఒప్పుకోండి, లేకపోతే వద్దా అంటాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ రాజుకు మధ్య ఒక నిబంధన కుదురుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఈ రాజుకు మధ్య ఒక నిబంధన కుదురుతుంది. ఈ రాజు 7 సంవత్సరాలు పరిపాలన భూమి మీద చేస్తాడని ఈ వచనం తెలియజేస్తుంది. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడు. అనేకులతో ఆయన నిబంధన చేసుకుంటాడు. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలతో. ఇశ్రాయేలు ప్రజల్ని ఒక వారం నన్ను పరిశీలించండి, నేను నిజంగా మెస్సియానని మీరు భావిస్తే మీరు అంగీకరించండి అంటాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. ఆఖరి వచనంలో, నేను నా తండ్రి నామంలో వచ్చాను, మీరు నన్ను అంగీకరించలేదు అంటాడు. నేను తండ్రి నామంలో వచ్చాను, మీరు నన్ను అంగీకరించలేదు. ఒకడు తన సొంత నామంలో వస్తాడు, అతన్ని మీరు అంగీకరిస్తారు అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం చివరి వచనాల్లో ఈ మాట రాయబడింది. నేను మీ మీద నేరం మోపను, మీరు నమ్ముకున్న మోసేనే మీ మీద నేరం మోపుతాడు. నేను నా తండ్రి నామంలో వచ్చాను, మీరు నన్ను అంగీకరించలేదు. ఒకడు తన సొంత నామంలో వస్తాడు, నేనే రక్షకున్నని. నేనేమని వచ్చాను? మీ తండ్రి అయిన దేవుడు, నా తండ్రి అయిన దేవుడు నన్ను మీ కొరకు పంపించాడు, మిమ్మల్ని రక్షించడానికి పంపించాడు అని నేను మాట్లాడుతుంటే మీరు నమ్మట్లేదు. ఒకడు నేనే రక్షకుడిని, నేనే మెస్సియా అని వస్తాడు, నేనే క్రీస్తుని వస్తాడు, అతన్ని మీరు అంగీకరిస్తాడని చెప్పినట్లుగా వీళ్ళందరూ అంగీకరించి ఆయనతో నిబంధన చేసుకుంటారు. వారితో నిబంధన చేసుకున్నప్పుడు నెక్స్ట్ అర్ధవారమునకును బలియు నైవేద్యము నివారణ చేయు హేయమైన అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఇక్కడ 2 వారాలుగా ఈ వారము విభజింపబడినట్లుగా ఉంది. అర్ధవారం వరకు ఇతను ఇశ్రాయేలు ప్రజల జోలికి వెళ్ళడు అని తెలుస్తుంది. దీనివలన అర్ధవారమునకు ఇశ్రాయేలీయుల యొక్క బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆలయాన్ని కట్టుకుంటారు. బలి నైవేద్యము సాయంకాలంలో బలి నైవేద్యములు ప్రారంభింపబడతాయి, కొనసాగుతూ ఉంటాయి. ఆ కాలంలో ఇశ్రాయేలు ఆలయము కట్టబడి ఈ యొక్క సాయంకాల బలి అర్పణలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ మొదటి అర్ధవారము వారి జోలికి వెళ్ళనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు లేదా పాప పురుషుడు లేదా భ్రష్టుడైన పాప పురుషుడు, ఇవన్నీ ఇతనికి ఉన్న మాటలు. సో ఇతన్ని వాళ్ళ జోలికి వెళ్ళనట్లుగా చూస్తున్నాం. మొదటి 3.5 సంవత్సరాలు, ఇక్కడ వారం అంటే 7 సంవత్సరాలు, అర్ధవారం అంటే 3.5 సంవత్సరాల వరకు వాళ్ళ జోలికి వెళ్ళలేదని అర్థమవుతుంది.
ఆ 3.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడట, వాళ్ళ బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తున్నాడు. అంటే ఈ 3.5 సంవత్సరాలు ఈయన ఎవరిని ఈయన ఆయన దేవదూషణకు హింసించడానికి వాడుకోబోతున్నాడంటే సంఘాన్ని వాడుకోబోతున్నాడు. అంటే ఈయన పరిపాలనలోనే 6వ బూర మోగి ఉంటుంది అని నేను ఆత్మ ద్వారా నేను గ్రహిస్తూ ఉన్నాను. ఈ యొక్క 6వ దూత బూర మోగినప్పుడు ఏమవుతుంది, ఇశ్రాయేలు దేశంలో ఇద్దరు సాక్షులు వచ్చి 3.5 సంవత్సరాలు వాక్య పరిచయం చేస్తారు. దేవుని యొక్క ప్రకటన, దేవుని యొక్క ప్రవచనాలు చెప్తారు వాళ్ళు కదా. ఆ కాలంలో వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన అగ్నితో వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. ఆ కాలంలో భూమి మిగిలిన ప్రాంతాలలో ఇశ్రాయేలీయులు కాకుండా మిగిలిన ప్రాంతాలు ఈ అన్యుల ప్రాంతాలు కదా. ఈ యొక్క 69వ వారానికి ఈ 70వ వారానికి మధ్యలో వీటి ఈ 69వ వారం యేసు ప్రభు ముగిసిపోయింది ఎప్పుడు, 30 క్రీస్తు శకం 30లో ఆయన చనిపోతే ఇంకా ఈ యొక్క 70వ వారం ప్రారంభం కాలేదు భూమి మీద. అంటే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది, ఈ మధ్యకాలంలో దేవుడు కృపాకాలం అని పేరు పెట్టి ఈ యొక్క అన్యులందరినీ ఆయన యొక్క సువార్త ద్వారా భూదిగంతముల వరకు ఆయన సువార్తను ప్రకటించడం ద్వారా ఎందరైతే విశ్వసించారో వారిని అందరినీ దేవుని యొక్క ఇష్టలైన మనుషులుగా మార్చుకునే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో చనిపోయిన తరువాత ఆయన తిరిగి ఆరోహణమైన తరువాత 2000 సంవత్సరాలు ఇంకా సాగుతూ ఉంది. ఈ 2000 సంవత్సరాలని కృపాకాలం అంటారు. అంటే మన ముందు 69 వారాలు గడిచిపోయాయి కదా. 69 వారాలు గడిచిపోయాయి యేసుక్రీస్తు ప్రభు రాకడానికి ముందు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన ఆరోహణుడైన తరువాత ఇప్పటి వరకు 2020వ సంవత్సరము, ఈ సంవత్సరం వరకు అనక దగ్గర 2000 సంవత్సరాల కాలము దేవుని యొక్క వాక్యము ఎవరికి ప్రకటింపబడుతుంది, అన్యులకు ప్రకటింపబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు కాని ప్రజలకు ఇద్దరికీ ప్రకటింపబడుతుంది కనుక దీనిని కృపాకాలం అంటారు. దేవుడు ఈ యొక్క 70వ వారాన్ని ప్రారంభించడం లేదు, ఇంకా అలో చేయట్లేదు. ఎందుకంటే తెస్సలోనిక రాసిన పత్రికలో ఈ పాపపురుషుడు బయలుపడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, కానీ ఆయనను అడ్డుకుంటున్నాడు అంటాడు పరిశుద్ధుడైన పౌలు గారు. ఆయన అడ్డుకుంటున్నాడు. ఆయన అడ్డుకునేంత వరకే అడ్డుకుంటాడు. ఆయన ఇంకా చాలు అనుకున్నప్పుడు ఆయన అడ్డుకోడు. ఆయన అడ్డుకోకున్నప్పుడు ఈ 70వ వారం ప్రారంభమవుతుంది అన్నాడు. ఈ 70వ వారం ప్రారంభమైనప్పుడు ఇది 2 భాగాలుగా విభజించారు బైబిల్ పండితులు. ఏంటి, ఒక అర్ధవారము ఇశ్రాయేలీయులకి, ఒక అర్ధవారము మిగిలిన ప్రజలకు దీన్ని కేటాయించారు. మీ మొదటి అర్ధభాగము, మొదటి 3.5 సంవత్సరాలు అతను మనల్ని హింసించడానికి, క్రైస్తవులు అనే పిలువబడే వారిని హింసించడానికి, దేవుని విశ్వాసులు అనే వారిని హింసించడానికి, దేవుని బిడ్డలు అనే వాళ్ళని హింసించడానికి, దేవుని నామం మీద ఆధారపడి బ్రతకాలి అని ఆశపడుతూ ఉన్న వాళ్ళని, దేవుణ్ణి కలిగి ఉండాలి అని ఆశపడుతూ ఉన్న వాళ్ళని అతను హింసించడానికి అతను ఆ సమయంలో కేటాయిస్తాడని అర్థమవుతుంది. ఆ తర్వాత అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. అంటే ఈ అర్ధవారము ఈ యొక్క విశ్వాసులు ఈ అర్ధవారంలో 7వ బూర మోగుతుంది. విశ్వాసులందరూ ఆకాశ మేఘారూఢులై దేవుని ఎదురకు కొనిపోబడతారు కదా. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 50వ వచనం 51వ వచనంలో ఏమన్నాడు, కడబూర మోగుతుంది, మనమందరము మార్పు పొందితే మనం వెళ్ళిపోతామని. ఇప్పుడు సంఘం ఎత్తబడిపోతూ ఉంటుంది. ఈ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ఈ సంఘము ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలనలో నలిగి అతని యొక్క రాజ్యములో జీవించి అతనిని సేవించకుండా, అతను ముద్ర వేసుకోకుండా, అతన్ని ఎంత మాత్రమును అతనికి సాగిలపడకుండా, అతనికి పూజించకుండా జీవించి కొందరు మరణించి, కొందరు భయంకరమైన శ్రమలు అనుభవించి
చనిపోయి లేదా జీవించి ఉన్న వాళ్ళు కడబూర మోగినప్పుడు, లేదా చనిపోయిన వాళ్ళు కడబూర మోగినప్పుడు ఆకాశ మండలమునకు మేఘారుడులై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈడేం చేస్తాడు, ఇక మిగిలిన ప్రజలు ఎవరు ఇతనికి? ఇశ్రాయేలు ప్రజలు. అందువలన ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు కనుక వెళ్ళి ఇతని ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే దేవుని వ్యతిరేకితను, దైవద్వేషి కదా, సాతాను యొక్క కుమారుడు ఇతను. అంత్యక్రీస్తు అనేవాడు సాతాను యొక్క కుమారుడు. ఇతడు వెళ్ళి ఆలయంలో జరుగుతున్న బలిని నైవేద్యమును నిలిపివేస్తాడట. నిలిపివేసి అతనికి హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును అన్నాడు. ఈ బలిని నైవేద్యమును నిలిపివేసి ఇంకా ఇశ్రాయేలు దేశము మీద పడతాడు, ఇశ్రాయేలు ప్రజల మీద పడతాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు 144,000 మంది దేవుని నమ్ముకొని మారు మనసు పొంది దేవుని నామంలో దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడతాడు. వాళ్ళని హింసించడం మొదలు పెడతాడు. ఎంతకాలం హింసిస్తాడట? హేయమైనది తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెడతాడు. 3.5 సంవత్సరాలు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడట. ఆ తర్వాత ఒక 3.5 సంవత్సరాలు ఇతను వారిని హింసించి తర్వాత హేయమైనది తీసుకొని వెళ్ళి నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హేయమైనది అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఎవరు ప్రవేశించడానికి వీలు లేని స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ పాప పరిహారార్థ బలి అయిన ఆ మేక యొక్క రక్తంను తీసుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించేలాగా మోసే కాలంలో ఏర్పరచబడిన విధానమును అనుసరించి ఒకే ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళే అవకాశం ఉన్న దగ్గరికి వెళ్ళి ఇతడు తన యొక్క విగ్రహమును నిలబెడతాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. హేయమైనది నిలిచే వరకు. దీన్నే పౌలు గారు ఏమంటారంటే వాడు వెళ్ళి ఆలయంలో కూర్చుంటాడు అని ఉంటుంది. ఆలయంలో కూర్చుంటాడట వాడు వెళ్ళి. కనుక నాశనం చేయడానికి రావాలని నేను నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఎలాగో జరుగుతుంది అంటున్నాడు. ఇతనికి నాశనము హఠాత్తుగా వస్తుంది అంటుంది 26వ వచనం చివరి భాగంలో. హఠాత్తుగా ఎలా వస్తుందట? యుద్ధం చేయడానికి వస్తాడు. ఎవరితో యుద్ధం చేయడానికి వస్తాడు? యేసు ప్రభుతో యుద్ధం చేయడానికి వస్తాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనములో ఏమనుంటుంది? గుర్రము మీద ఆసీనుడైన వాడికి అతని సేనతోనూ యుద్ధము చేయడానికి ఇతన్ని అనుసరించే ప్రజలు వస్తారట. వారిని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడట? వారిని పట్టుకొని అగ్ని గంధకములతో మండుచున్న గుండములో సజీవులుగా పడవేస్తాడు అని దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 11:19 వచనం. అంతేకాకుండా దాని రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము ఆయన ఏమంటున్నాడంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వాణ్ణి తన నోటి ఊపిరి చేత సంహరిస్తాడని ఆయన తన ఆగమన ప్రకాశము చేత నశింపజేస్తాడని రాయబడింది. ఇతన్ని ఎవరు నశింపచేయలేరు యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఎందుకంటే సాతాను ఇతనికి సర్వాధికారం ఇచ్చింది. దేవుడు ఇతనికి సర్వాధికారం ఇచ్చాడు. ఇతను చాలా చాలా వండర్స్ చేస్తాడు భూమి మీద. చాలా అవసరమైతే విశ్వాసులను సైతము మోసపుచ్చుతాడు కదా. దేవుని భయభక్తులు కలిగి ఉన్నవారు సైతము ఇతను పెట్టే హింసలకి తొలగిపోయి విశ్వాసం నుండి తొలగిపోయి ఇతనికి సాగిల పడిపోతారు. అటువంటి ఇతనిని యేసుక్రీస్తు ప్రభు తన ఆగమన ప్రకాశము చేత ఈయనను నశింపజేస్తాడని వాక్యంలో రాయబడింది. కనుక ఈ 9వ దానియేలు గ్రంథంలో మనం గ్రహించేది ఏంటంటే దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 70 సంవత్సరాలు ఇక రాబోతుంది, తమకు విడుదల కలగబోతుందని ప్రార్థిస్తూ ఉండగా గాబ్రియేలు దూత దర్శనంలో అతనికి కనిపించింది. అతని వద్దకు వచ్చి అతన్ని ముట్టినట్లుగా చూస్తున్నాం. ముట్టి ఒక 70 వారముల ప్రణాళిక దేవుడు ఈ లోకమునకును నీ ప్రజలకును నీ పట్టణమునకును ఒక 70 వారాల ప్రణాళిక విధించాడని, ఆ 70 వారాలు ప్రణాళిక ఈ అర్తహషస్త రాజు ఆజ్ఞ జారీ అయినప్పుడు ప్రారంభమైందని, 69 వారాలు అంటే 483 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో నుండి తీసివేయబడ్డాడని, రాజు ఆజ్ఞ ఎలాగైతే జారీ చేయబడినప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభమైందో ఈ వారముల కార్యక్రమం, అలాగే 69వ వారము ముగించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్ల మీద యెరూషలేమునకు ఊరేగుతూ వచ్చారని
69వ వారం గతించిపోగానే 70వ వారం ప్రారంభం కాలేదని యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఈ 2000 సంవత్సరాలు భూదిగంతంలో వరకు ప్రకటింపబడిందని, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా రక్షింపబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అతను 70వ వారం ప్రారంభించడానికి ఒక గుర్తు ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఒక నిబంధన చేస్తాడు. ఎవరు చేస్తాడు? ఈ యొక్క క్రీస్తు విరోధి లేదా ఈ లోకములో నేను రక్షకుడిని చెప్పుకునేవాడు ఒక నిబంధన చేస్తాడు ఇశ్రాయేలు ప్రజలతో. నిబంధన చేసిన తర్వాత 3.5 సంవత్సరాలు వారి జోలికి వెళ్ళడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలకి వాళ్ళ ఆలయంలో చేపట్టే బలిని ఉదయ సాయంకాల బలి నైవేద్యంను నిలుపుదల చేస్తాడు. తర్వాత నాశనకరమైన హేయ వస్తువును నిలబెడతాడు. తర్వాత అతనికి రావలసిన అంతము సడన్గా అతనికి వస్తుందని దేవుని వాక్యమును బట్టి మనం గ్రహిస్తున్నాం. దీంతో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము ముగిసింది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత పరిశుద్ధుడమైన మా దేవా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ చిత్తము గొప్పది తండ్రి. నీ ఆలోచన మా ఆలోచన వంటిది కాదు ప్రభువా. నీవు మా వంటి నరుడవు కాదు తండ్రి. ఇశ్రాయేలులకు ఆధారమగువాడు నరుడు కాడు అంటున్నాడు తండ్రి సమూయేలుగా. దేవా, నీకు స్తోత్రాలు. దేవా, నీ యొక్క బాహుబలము గొప్పది, నీ చాచిన హస్తము గొప్పది. ప్రభువా, నీవు మాట ఇస్తే దానిని నెరవేర్చే దేవుడు. దేవా, నీ ఒక ప్రణాళికను తండ్రి గబ్రియేలు ద్వారా దానియేలుకు తెలియచేసావు తండ్రి. దానిని నెరవేర్చిన దేవుడు. ఇంకా 70వ సంవత్సరంలో తండ్రి 71 వారంలో ప్రభువా ఈ లోకము ప్రవేశించడానికి తండ్రి దేవా మీ చిత్తమైన కాలంలో ప్రవేశిస్తుంది తండ్రి. అప్పుడు ప్రభువా తండ్రి భ్రష్టుడైన తండ్రి, నాశనకరమైన తండ్రి, పాప పురుషుడు ప్రభువా ఈ లోకంలో బయలుపడన ఎండగా తండ్రి మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. దానికి మీరు లోకము సిద్ధపరుస్తూ ఉన్నారు తండ్రి. దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు చిన్న బిడలు తండ్రి దేవా మీ సన్నిధిలో ఉన్నారు తండ్రి. ప్రభా, వీరి ఎడల కనికరము చూపమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రభా, మీ చిత్తమేమై ఉన్నాను తండ్రి. ప్రభా వీరు మీ చిత్తంలో తండ్రి దాచబడిన వారమై తండ్రి, దాచబడిన వారై ప్రభా తండ్రి మీ చేత కాపాడబడు వారుగా ప్రభా వీరి ఎడల కనికరము చూపమని వేడుకొనొచ్చు. దేవా, ఒకవేళ మేము ఆ దినముల్లో మేము నివసించు వారమైతే మా ఎడల ప్రభువా మీ యొక్క తండ్రి కృపా కటాక్షముల నుంచి దేవా సమస్త విధములైన దుష్టత్వం నుంచి, సమస్త విధములైన దుర్మార్గము నుంచి, అపవిత్రత నుంచి మమ్మల్ని కాపాడి సంరక్షించమని ఈ చిన్న ప్రార్థనను దయతో అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యంత శ్రేష్టమైన నామంలో వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్.